అండి ఇంట్లో వినాయకుడిని అయితే 5 రోజులు పెట్టి పూజిద్దాం అనుకుంటున్నాను. ఈ 5 రోజులు కూడా తలస్నానం చేసి ప్రసాదాలు చేసుకుని దీపారాధన చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది రెండో రోజు అనమాట. రెండో రోజు ఏంటంటే నేను శనగల తాలింపు అయితే పెడుతున్నాను. దీనికోసం ముందుగానే చోలని సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అలాగే కొంచెం పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న చోలని కూడా వేసుకుని అలాగే కొంచెం సాల్ట్, మనం ఆల్రెడీ ఉడికించినప్పుడు వేసాం కాబట్టి ఇందులో లైట్ గా సాల్ట్ వేసుకోవాలి. అలాగే తురుముకున్న కొబ్బరికాయను కూడా వేసుకుని ఒక 2 minutes మూత పెట్టుకుని మగ్గనించుకున్నామంటే మనకి శనగల తాలింపు అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ గా అయిపోతుంది. నేను 5 రోజులు ఏమేమి ప్రసాదాలు చేశాను అన్నది ప్రతిదీ షార్ట్ వీడియో అయితే వస్తుంది అనమాట. మిస్ కాకుండా చూడండి. నిన్న పూజ చేసినప్పుడు దేవుడికి ఒక దండ గుచ్చి అయితే వేసానండి. ఇంకా తీయేసి మళ్ళీ కొత్త పువ్వులతో దండ అయితే గుచ్చి పెట్టాను అనమాట. సో ఈ విధంగా దండ వేసేసి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేసిన తర్వాత ఇంకా దీపాలు అయితే వెలిగించి ఇంకా ఆరతి అయితే ఇచ్చేస్తున్నాను. రెండో రోజు పూజ ఈ విధంగా అయితే చేసుకున్నానండి. మీరు కూడా ఆరతి తీసుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.